టాలీవుడ్ లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీకు నటి అనసూయ భరద్వాజ్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. మీడియా ముందు శివాజీ వ్యవహరిస్తున్న తీరుపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ఓ ఈవెంట్ లో స్పందించిన అనసూయ శివాజీ ఇన్సెక్యూరిటీతో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించింది. దీనికి శివాజీ రియాక్ట్ అవుతూ, నాకు ఇన్సెక్యూరిటీ ఉందంటే ధన్యవాదాలు అనసూయ గారు, హీరోయిన్లు ఇబ్బంది పడతారేమో అన్న భయమే నాకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనసూయ సోషల్ మీడియాలో లైవ్ కు వచ్చి మరింత ఘాటుగా స్పందించింది. అతి వినయం ధూర్త లక్షణం అని పెద్దలు చెప్పారు. ఇప్పటి వరకు నమ్మలేదు, కానీ ఇప్పుడు శివాజీని చూస్తుంటే నమ్మకం వస్తుంది. బయట గట్టిగా మాట్లాడే వాళ్ళ కంటే అమ్మ తల్లి బుజ్జి అని సాఫ్ట్ గా మాట్లాడే వాళ్ళే చాలా డేంజరస్ అంటూ వ్యాఖ్యానించింది. ఇక్కడితో ఆగని అనసూయ శివాజీ ప్రవర్తనను నార్సిసిజం తో పోల్చింది. చేతకానితనంతో తమలో లేని విషయాలను ఇతరులపై రుద్దడమే నార్సిజం. బట్టల గురించి మాట్లాడటం అంత ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళే ఇలా మాట్లాడతారు అని స్పష్టం చేసింది. నేను కూడా హీరోయిన్నే, మిమ్మల్ని ఎవరడిగారు మా బట్టల గురించి మాట్లాడమని? మేం చిన్నపిల్లలం కాదు, మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలను మేము జీవించాలి. మీకు అంత తెలివి ఉంటే మాకెంత బుర్ర ఉంటుందో ఆలోచించండి అంటూ అనసూయ ఘాటుగా ప్రశ్నించింది. ఇక చివరిగా మరింత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. మీకు నిజంగా అంత కన్సర్న్ ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకు చెప్పండి, ఒరై అడవి జంతువులారా, అమ్మాయిలపై పడకండి, మీ బౌండరీస్ తెలుసుకోండి అని చెప్పండి. అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలన్నది ఎవరూ రాసి పెట్టలేదు. బట్టలు మ్యాటర్ కాదు, క్యారెక్టర్ మ్యాటర్ అని తేల్చి చెప్పింది. ఈ వాక్యాలతో శివాజీ అనసూయ వివాదం మరింత ముదిరింది.